హాయ్ మావ, ఎంఆర్కే నెల్లూరు ఛానల్కి స్వాగతం మావ. మనమైతే ఇప్పుడు హైదరాబాద్లో అయితే ఉన్నాం అన్నమాట. ఓరే నిదుంప దగ్గర నువ్వా వచ్చావు కదా, నేను వచ్చాను పెద్ద గావు కక్క పెట్టపోతే ఏంటి మావ. ఇక్కడ ట్యాంక్ బండి దగ్గర అదే విధంగా మనకు సత్యవాలయం కానీ అంబేద్కర్ స్టాచ్యూ కానీ ఇవన్నీ హైదరాబాద్లోనే ప్రత్యేకమైన ప్లేస్ మావ. ఇదైతే ఇక్కడైతే మనం అన్ని కూడా చూద్దాము. ఇక్కడ చూడండి మావ, మన అంబేద్కర్ స్టాచ్యూ ఏ విధంగా ఉందనేది. మన కేసీఆర్ గారు, మన ఎక్స్ సీఎం కేసీఆర్ గారు అయితే ఈ అంబేద్కర్ విగ్రహం అయితే పెట్టడం జరిగింది మావ. ఇదైతే హైదరాబాద్లో ఒక బ్యూటిఫుల్ అని చెప్పొచ్చు అనమాట. ఇంత పెద్ద విగ్రహం అనేది హైదరాబాద్లోనే చాలా బ్యూటిఫుల్గా అయితే పెట్టడం జరిగింది మావ. సూపర్. అంతే కథకు అంబేద్కర్ విగ్రహం కానీ ఇక్కడ నిలుచుకున్న అందరూ ఫోటోలు తీసుకోవడం కానీ వీడియోలు తీసుకోవడం కానీ కథకు అంతే. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. మావ తెలంగాణ సత్యవాలయం దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. ఇది చూసేదానికి 2 కళ్ళు అయితే చాలదు మావ. ఈ సత్యవాలయం పేరు కూడా మనకి అంబేద్కర్ తెలంగాణ సత్యవాలయం అనేది పెట్టడం జరిగిందనమాట. మావ మన హైదరాబాద్లోనే మన తెలంగాణ సత్యవాలయం అయితే ఒక అట్రాక్షన్ చెప్పుకోవాలన్నమాట. ఎందుకంటే దాన్ని చూడడానికి మన 2 కళ్ళు అయితే సరిపోదు, అంత బ్యూటిఫుల్గా ఉందన్నమాట మన సత్యవాలయం అయితే. మన సత్యవాలయం పక్కనే ఎదురుగా గోల్డెన్ టెంపుల్ అనేది మీకు హైదరాబాద్లో అందరికీ తెలుసు. గోల్డెన్ టెంపుల్ అదైతే అక్కడే మావ. ఇక్కడి నుంచి మనం ఇట్లా లెఫ్ట్ అయితే తీసుకున్నాం. లెఫ్ట్ తీసుకుంటే మాత్రం మనకి బుద్ధుడు స్టాచ్యూ అయితే వస్తుందన్నమాట. అక్కడి నుంచి మనం టోకన్ తీసుకుని ఆల్రెడీ మన వీడియో అయితే చేయడం జరిగింది మావ. మన ఛానల్ కానీ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బాగా రీచ్ అయితే అవ్వటం లేదు మన వీడియోలు. మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసి మన వాళ్ళందరికీ షేర్ చేస్తే కానీ మనకి రీచ్ అనేది రాదు అనమాట. మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం వీడియో మొత్తం ఫుల్గా చూడటము మొత్తం చేస్తే కానీ అసలు మనకు మందలు అసలు చాలా స్లోగా ఉంది మంది. మనం ముందుకు పోవాలంటే మీరు సపోర్ట్ ఇస్తేనే మనం ముందుకైతే పోదాం అన్నమాట. మీరు సపోర్ట్ లేనిదే మనం ఏది కూడా చేయలేము అనమాట. అది ఒకటి గుర్తుపెట్టుకొని మీరు అందరూ సపోర్ట్ చేస్తా. మీరు అది మా మందలైతే ఇప్పుడైతే మీరు సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వ్యూ మొత్తం చూపిస్తాను. ఈ సత్యవాలయం కానీ చుట్టుపక్కల మొత్తం వ్యూ అయితే చూపిస్తాను. మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసుకోండి. అది మందలైతే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నెక్స్ట్ ఇంకా మంచి మంచి వీడియోలు కూడా పెట్టబోతున్నాను అనమాట. మీరందరూ జాగ్రత్తగా గమనిస్తాం. మన ఛానల్ ఏమైనా వచ్చిందంటే నోటిఫికేషన్ వెంటనే ఓపెన్ చేసుకోండి, చూడండి. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. అదే మా మందల మనమైతే ఎవరు చెప్పినా వినమనమాట. మన వీడియోలు తీసుకుంటా పోతానే ఉంటాం అనమాట. ఎందుకంటే మన వీడియోలు తీయడమే మనం ఒక లక్ష్యంగా పెట్టుకొని మన సబ్స్క్రైబర్ల కోసం ప్రతి వీడియో కూడా మనం ఇన్ఫర్మేషన్ వీడియోలు ప్రతిదీ కూడా చేస్తాం అనమాట. ఎవరు చెప్పినా తగ్గేదే లేదు, వినేదే లేదు అనమాట. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్నీ అర్థమవుతాయి కానీ నాకు కూర్చో.